కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ, ఈ రాచపీనుగుల పార్టీ, ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే, ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు. ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి? మీరు సబ్జెక్ట్ తెలియకుండా, ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా, చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. మీతో పాటు మీ కలుపు మొక్కలు, ముఖ్యంగా రోజా, సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకే చాలా చీదర పడుతుంది. అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి, ప్రజలకి విషయాలన్నీ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఆవిడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా. చెన్నై గెస్ట్ హౌజుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, ముఖ్యంగా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి గురించి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. హైదరాబాద్లో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు యూరప్ టూర్లు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసావని కూడా ప్రజలందరికీ తెలుసు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్నీ మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త. అసలు కళ్ళుండి మాట్లాడుతున్నారా, కళ్ళు లేక మాట్లాడుతున్నారా, మతుండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతుందా, ఈ రోజు ఎలా మాట్లాడుతుందనే విషయం మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే వాళ్ళ బాధని తన బాధగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కంటి నిండా కునుకు లేకుండా అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకి నేనున్నాను అండగా అని భరోసానిస్తూ వాళ్ళకి తిండి దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, గర్భిణీ స్త్రీలని తరలించడం దగ్గర నుంచి, చిన్న పిల్లల్ని కాపాడటం దగ్గర నుంచి, పునరావాస కేంద్రాలని నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ, అట్లాగే నారా లోకేష్ గారు బుడమేరు గండ్లు పూడ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అధికారుల్ని, అదేవిధంగా అక్కడున్న కాంట్రాక్టర్ని, ప్రజల్ని అందరినీ సమన్వయపరుస్తూ మరి 1 నెల 2 నెలల్లో జరగాల్సిన పనులని 2 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా యుద్ధ ప్రాతిపదికన మరి నారా లోకేష్ గారు అక్కడ అహర్నిశలు కష్టపడుతూ ఉంటే నీ కళ్ళకి కనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా రోజా నేను అడగదలుచుకున్నా. సిగ్గుందా మీకు? అసలు శవరాజకీయాలు చేస్తారా? అక్కడున్న ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు. వరదల్లో మునిగి తేలిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు. అయినా మీకు బుద్ధి రాల. అసలు ఈవిడ ఏంటి, ఈవిడ చరిత్ర ఏంటి, ఈవిడ దేనికి మాట్లాడుతుంది, ఈవిడకున్న అర్హత ఏంటి? ఈ రోజాకి నీకున్న అర్హతలు ఏంటో నేను చెప్పనా? ఏపీఐసిసి చైర్మన్గా ఉంటూ కృష్ణపట్నం దగ్గర 11,000 ఎకరాలలో 2,000 ఎకరాలు లావాదేవీలు జరిగితే నీ వాటా ఎంత తీసుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. నువ్వు వరద బాధితుల గురించి, ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోటవేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో, ఆ కబ్జా చేసిన వాటికి మీ బినామీ పేరు, ఒక రెడ్డి గారి పేరు కూడా మాకు తెలుసు. ఆ రెడ్డి గారు ఉండబట్టలేక మీకోసం గెస్ట్ హౌస్లు కడుతున్న విషయమూ మాకు తెలుసు. మీరా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది? అసలు ఏం పని నీకు ఇక్కడ? మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన నూతక్కిలో ఎన్ని ఎకరాలు భూమి దందా చేశావు? అసలు నీకేం పని ఇక్కడ? నగరిలో కూడా ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో అతనికి నగరిలో కూడా బినామీ పేరుతో మీ ఆస్తులన్నీ భుజాల మీద మోస్తున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఏపీఐసిసి చైర్మన్గా ఉండగా
కోట్ల రూపాయలు ఫర్నిచర్ కొనుగోలు చేసి ఒక అతని చేత కొనిపించి అతనికి కరెంటుకి సంబంధించి కరెంట్ లైన్ కాంట్రాక్టులు ఇచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఎక్కడెక్కడమ్మా ఇళ్ళు మీకు? అడయార్ దగ్గర నుంచి, చెన్నైలో అడయార్ దగ్గర నుంచి, నగరి దగ్గర నుంచి, హైదరాబాద్ దగ్గర నుంచి, బెంగళూరు దగ్గర నుంచి ఇన్ని విల్లాలు కట్టుకొని ఈరోజు ఏ విల్లాలో కూర్చొని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నావు, ఈ దిక్కుమాలిన విషయాలన్నీ మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లా. అదేవిధంగా పోనీ ఇంటి బయట దందా చేసావు, కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ బయట చేసావు అనుకుంటే సరే చేసావు, సరే నీ బుద్ధి అలాంటిది. నియోజకవర్గ ప్రజలనైనా ఏమన్నా వదిలిపెట్టావా? నీ అన్నదమ్ములు ఇద్దరిని పక్కన పెట్టుకొని వాళ్ళ నియోజకవర్గం మొత్తం వాళ్ళకి అప్పచెప్పి నియోజకవర్గ ప్రజల్ని, నగరీ నియోజకవర్గ ప్రజల్ని ఎంత నాశనం చేశావో అక్కడ ప్రజలను అడిగితే చెప్తా ఉంటారు. ఏ కాంట్రాక్ట్, క్వారీల దగ్గర నుంచి ఏ కాంట్రాక్టర్లు అయినా సరే మీకు కప్పం కట్టాల్సిందే. ఆ కప్పం కట్టలేక ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయిన విషయం నీకు గుర్తులేదా రోజా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నీకు డబ్బులు ఇవ్వలేక, లంచాలు ఇవ్వలేక, కాంట్రాక్ట్ పనులు చెయ్యలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకో, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అన్నిటికీ మించి ఆడుదాం ఆంధ్ర 100 కోట్ల స్కామ్ నీ కనుసన్నల్లోనే జరిగింది, రోజా కనుసన్నల్లోనే జరిగింది అనే విషయం అందరికీ తెలుసు. అవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి, నీ సంగతి తెలుస్తుంది. చట్ట ప్రకారమే నువ్వు రేపు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చిద్ది. అప్పుడు మాట్లాడుతూ కానీ, ఏం మాట్లాడుతావు అప్పుడు మాట్లాడుతూ కానీ. ఖబర్దార్ రోజా.